మనం ఉన్నాం ఇప్పుడు పెన్సిల్వేనియాలో మౌంటైన్ ఏరియాలో, రూరల్ పెన్సిల్వేనియా, USA. See how beautiful it is. చాలా బాగుంటాయి మౌంటైన్స్. వింటర్లో ఇంకా చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సమ్మర్లో ఉన్నాం. ఇంకొక 1-2 months పోతే ప్రాపర్ సమ్మర్ అయిపోయి ప్రాపర్ వింటర్ స్టార్ట్ అయింది. వెదర్ వచ్చేసి 17 degrees అవుట్ సైడ్, క్లౌడీ. మనం తీసుకెళ్లే లొకేషన్ ఫుల్ చిన్న ఊరు లాంటిది అనమాట. చాలా చిన్న ఊరు. ఇక్కడ డెలివరీ చేస్తున్నాం అనమాట లోడ్ని. గడ్డి వాము లోడ్, ఏ స్ట్రా అంటారు ఇంగ్లీష్లో, ఏ అంటారు, ఏ లోడ్. మొత్తం ఫాగీగా ఉన్నాయి. ఫాగీగా ఉంటాయి. వింటర్లో ఇంకా భయంకరమైన ఫాగీగా ఉంటాయి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సైన్స్, ఈ హిల్లీ రీజన్లో మొత్తం సైన్స్ ఉంటాయి అన్నమాట. సైడ్ ట్రక్స్లో నడిపే వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి. 55 mph అని ఇచ్చాడు. మనం 50లో ఉన్నాం. 20 స్పీడ్ అని, ట్రక్ స్పీడ్ 20 అనేసి రాస్తూ ఉంటాడు. మోర్ ఓవర్ కార్ల కన్నా ట్రక్లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ మౌంటైన్ స్పీడ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం వెనకాల క్యారీ చేసేది 80,000 LBE అనమాట. టోటల్ వెయిట్ వచ్చేసి ఈ ట్రక్ అండ్ ట్రైలర్ మొత్తం కలిపి 80,000 LBEs అనమాట. సో సడన్గా స్పీడ్ అనేది డౌన్ హిల్ అంటే కొండ దిగుతున్నప్పుడు సడన్గా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మామూలుగా 50 స్పీడ్లో ఉన్నామంటే ఆ 50 స్పీడ్ అల్లా ఆల్మోస్ట్ ఒక 80-100కి ఇమీడియట్గా వెళ్ళిపోయింది అనమాట. సో ఆ సైన్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. లేకపోతే చాలా డేంజర్ అనమాట ఈ మౌంటైన్ రోడ్. ఇక్కడ రన్అవే ట్రక్ ర్యాంప్స్ అని ఇలా ఎల్లో కలర్ సైన్స్తో రాసి పెట్టి ఉంటారు. సపోజ్ ఒకవేళ కంట్రోల్ కాలేదనుకోండి, హెవీ లోడ్ ఉన్నప్పుడు బ్రేక్స్ టోర్ అయిపోయి వేడెక్కిపోయి బ్రేక్స్ పడకుండా అలాంటి సిచ్యువేషన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఆ రన్అవే ట్రక్ నేను చూపిస్తాను, సైడ్ కనిపిస్తూ ఉంటుంది. రన్అవే ట్రక్ ర్యాంప్స్ అని ఉంటాయి. అక్కడ మీకు స్ట్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. విన్స్ పెట్టి ఉన్నాయి చూడండి. ఆ విన్స్ దగ్గర ఉన్న ఏరియాకి డైరెక్ట్గా అలా వెళ్ళిపోవచ్చు. నార్మల్ కార్స్ వాళ్ళు వీళ్ళు వెళ్ళకూడదు, హెవీ ఫైన్స్ వేస్తారు అని వెళ్తే. ఓన్లీ ఫర్ ట్రక్కర్స్ అన్నమాట. ట్రక్ నడిపే వాళ్ళు మాత్రమే అటు వెళ్ళాలి. మరీ ఎమర్జెన్సీ అయితే కార్ వెళ్ళొచ్చు, కానీ బట్ వెళ్ళినా కానీ ఫైన్ వేస్తారు. ఈవెన్ ట్రక్కర్స్ వెళ్ళినా కానీ అక్కడ ఫైన్ ఉండిద్ది. బట్ బ్రేక్స్ పడకుండా వేరే వాళ్ళని కుదరటం కన్నా బెటర్ అక్కడ అలాంటి ప్లేస్ మొత్తం శాండ్, గ్రావెల్ అన్నీ వేసి ఉంటాయి అన్నమాట దాంట్లో, ఆ రోడ్డు మీద.
సో అక్కడికి వెళ్తే ట్రక్ ఆగిపోయింది. సో టైర్స్ అన్ని అదే బ్రేక్ అయిపోయి ఆగిపోతాయి అనమాట. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బ్రేక్స్ కంట్రోల్ అవ్వనప్పుడు బెటర్ గోయింగ్ టు రన్అవే ట్రక్ ర్యాంప్ అనే ప్లేస్కి వెళ్ళడం బెటర్. చూసారా, స్పీడ్ అనేది 28 ట్రక్కి. కార్స్కి వీటికి డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. మౌంటైన్లో ట్రక్స్కి డిఫరెంట్ స్పీడ్ ఉంటాయి. ఆల్వేస్ ఎప్పుడు ట్రక్ స్పీడ్ని ఫాలో అవ్వడం సేఫ్. బ్రిడ్జెస్ దగ్గర బ్రిడ్జ్ ఐసెస్ బిఫోర్ ద రోడ్ అండ్ సైన్స్ ఉంటాయి. ఈ బ్రిడ్జెస్ ఏమవుతాయంటే వింటర్ టైమ్స్లో ఎక్కువ కోల్డ్ అయిపోతాయి అనమాట. నార్మల్ రోడ్డు కన్నా అక్కడ చాలా కోల్డ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ నార్మల్ స్పీడ్ కన్నా కొంచెం స్లోగా వెళ్ళటం బెటర్. ఎందుకంటే ట్రక్స్కి కర్వ్స్ వచ్చినప్పుడు అక్కడ ఎక్కువ నార్మలైజ్ కన్నా ఎక్కువ ఉంటే ఈజీగా స్కిడ్ అయిపోతాయి అనమాట. కర్వ్స్ వచ్చినప్పుడు కొంచెం లిటిల్ కేర్ఫుల్గా ఉంటే సేఫ్, ఎవ్రీవన్ ఈజ్ సేఫ్ అనమాట. లైట్ గా ఎన్ని పెన్సిల్వేనియా మోస్ట్లీ మొత్తం మౌంటైన్ రోడ్స్ అండ్ రాక్ క్లౌడీ ఇప్పుడు బాగుండేది. పెన్సిల్వేనియా స్టేట్ అనేది చాలా బాగుంది. ఎస్పెషల్లీ వింటర్స్ అండ్ మాన్సూన్స్ లో అయితే చాలా బాగుండేది. ట్రైల్స్ కానీ మౌంటైన్ హైక్స్ కానీ చాలా బాగుండేది, బ్యూటిఫుల్గా. నేను వెళ్ళే ప్లేస్ ఇప్పుడు ఆమిష్ పీపుల్ ఉంటారు ఎక్కువ. ఈ పెన్సిల్వేనియా, ఒహాయో ఈ స్టేట్స్లో ఎక్కువ ఆమిష్ పీపుల్ని చూస్తూ ఉంటాం. మోస్ట్లీ ఇన్ రూరల్ ఏరియాస్, విలేజెస్, చిన్న చిన్న కౌంటీస్ అంటారు ఇక్కడ, కౌంటీ పార్ట్స్ అని. వాటిల్లో ఎక్కువ మెజారిటీ ఆఫ్ పాపులేషన్ రన్ బై ద ఆమిష్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు. మీకు వాళ్ళు వస్తారు, ఇది హైవే కాబట్టి ఇక్కడ కనపడరు. కొంచెం విలేజ్ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తూ ఉంటాను ఎలా ఉంటారు వాళ్ళు. ఆమిష్ పీపుల్ అంటే ఎగ్జాక్ట్గా మీరు అబ్రహాం లింకన్ పిక్చర్స్ చూసే ఉంటారు, ఆ గెటప్లో ఉంటారు. టోపీలు పెట్టుకుని మీసాలు లేకుండా పెద్ద పెద్ద గడ్డాలతో అలా ఉంటారు. ఉమెన్ అయితే నర్సెస్ లాగా ఫుల్ డ్రెస్అప్ అయిపోయి పైనుంచి కిందాక ఎక్కడ కనపడనీయకుండా బాడీ పార్ట్ ఫుల్ కవర్ చేసుకుని ఉంటారు అనమాట. సపరేట్ కల్చర్ అనమాట ఆమిష్ కల్చర్ అని. క్రిస్టియానిటీతో సంబంధం లేకుండా, బయట సొసైటీతో సంబంధం లేకుండా, మోడర్న్ టెక్నాలజీ ఏం వాడకుండా హ్యాపీగా వాళ్ళు ఒక చిన్న కమ్యూనిటీ లాగా బతుకుతూ ఉంటారు అనమాట. సెల్ ఫోన్లు ఇవన్నీ యూజ్ చేయడాలు ఉండదన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా యూజ్ చేయాలి, బిల్లులు ఏమీ ఉండవు. చిన్న కమ్యూనిటీ వాళ్ళే బిల్ చేసుకుంటారు. వాళ్ళే సామాన్లు కానీ ఇంట్లో కావాల్సిన చెక్క ఇవన్నీ వాళ్ళే తయారు చేసుకుంటారు. అందరికీ ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి, వాళ్ళే నీట్గా పండించుకుంటారు.
వాళ్ళకి కావాల్సినవన్నీ. ఇప్పుడు ఈ 20th సెంచరీలో ఇంకా చాలా ఓపెన్ అయ్యి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి ఇంకా బిజినెస్ కూడా చేస్తున్నారు, వేరే కమ్యూనిటీస్కి అమ్మటాలు. బయట కొంచెం బాగానే చేస్తున్నారు. ఒకప్పుడు అయితే అసలు అది కూడా ఉండేది కదా. ఫుల్ బయట వాళ్ళతో కూడా మాట్లాడటం కూడా తక్కువే, వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. మెల్లమెల్లగా ఇప్పుడు ఈ 20th సెంచరీలో చాలా చిన్న చిన్న, ఇప్పుడు మనలాగా స్మార్ట్ ఫోన్స్ కాకపోయినా జస్ట్ నార్మల్ ఫోన్స్ వాడతాం. కొంతమంది బయటకు వచ్చి నార్మల్ పీపుల్తో బతుకుతూ అలా ఉంటున్నారు. అది కూడా ఒక లిమిట్ వరకే, డిపెండ్స్. కొంతమంది అది ఆ కల్చర్లో ఉండకూడదు, ఆ రిలీజియన్లో ఉండకూడదు అనుకుంటే జస్ట్ నార్మల్ కాలేజెస్కి వీటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అది ఉంటేనే ఆ రిలీజియన్లోనే బతకాలి, ఇంకా అలానే ఉండాలి అనుకునే వాళ్ళు అదే వాల్యూస్తో అలానే బతుకుతూ ఉంటారు. బెటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి అంతా అమిష్ పీపుల్ ఆ టౌన్స్లో అంతా ఉంటారన్నమాట. సో యూ క్యాన్ సీ ప్రాపర్లీ. ఆల్మోస్ట్ వచ్చేసాం, ఒక 10 minutes. ఇక డీప్ ఇన్ ద రూరల్ అనమాట, బాగా ఊరు ఇది. ఎంత రూరైనా ఎక్కడైనా సరే మినిమం ఫెసిలిటీస్ అని దొరుకుతాయి. ఆర్ దగ్గర పోయి ఉన్న టౌన్కి వెళ్తే అన్నీ దొరుకుతాయి. ఊరికి మంచిగా బ్యాంక్స్, ఎంత చిన్న ఊరైనా మినిమం ఒక కెపాసిటీ ఉన్న పీపుల్ ఒక ఉన్నారే అంటే ఫ్యాక్టరీ కానీ, ఫార్మింగ్ కానీ, ఆర్ బ్యాంక్స్, పోలీస్ అందరూ ఉంటారు. ఒకసారి సమ్మర్ వెళ్ళే ముందు ఒకసారి నీట్గా కట్ చేసేసి సెట్ చేసేసి పెడతారు మున్సిపాలిటీ వాళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం టేక్ కేర్ చేస్తారు. ఈ బయట ఏ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. బయట ఉన్న రోడ్స్ మీద ఉన్న గ్రాసెస్ కానీ. వాళ్ళు ఫుల్ రైనీగా ఉంది, అందుకని కనిపించట్లేదు. లాస్ట్ టైం 1 month బ్యాక్ వచ్చాను అనమాట ఈ ప్లేస్. అప్పుడైతే మంచి సమ్మర్లో, ఇప్పుడు మంచి క్లైమేట్ చేంజ్ అయింది మెల్లగా. మాన్సూన్ స్టార్ట్ అయింది ఇటువైపు, పెన్సిల్వేనియా ఇటువైపు. సో రైనీగా ఉండేటప్పటికి మరి ఎక్కువ మంది లేరు వాళ్ళు బయట. ఫీల్డ్స్ అన్ని వెజిటబుల్ ఫీల్డ్స్. ఇవన్నీ కట్ చేసేసి చిన్న ఇక్కడ పక్కనే అలాగే గోడౌన్స్ లాగా ఉంటాయి అన్నమాట. కార్న్కి, వెజిటబుల్స్కి అన్ని ఫార్మర్స్ మార్కెట్ అని ఈ ఊర్లో వాళ్ళు ఇంకా ఫ్యాక్టరీస్ దగ్గర గోడౌన్స్లో పెట్టేసుకుని అక్కడి నుంచి ట్రక్స్ ద్వారా అమ్మేసుకుంటూ ఉంటారు అనమాట మార్కెట్లోకి. లెఫ్ట్ సైడ్ ఇక్కడ పెద్ద కౌ ఫోటో అయితే హౌసెస్